ఆకాష్ సోఫాలో కూర్చొని ఉంటే భూమి కొన్ని ఫైల్స్ని ఆకాష్ ముందు పెట్టి ఉంటుంది. ఏంటి ఇవన్నీ అని ఆకాష్ అడగటంతో, ఇవన్నీ ఆఫీస్కి సంబంధించిన ఫైల్స్. మీరు గగన్ బావల ఆఫీస్కి వెళ్ళాలంటే ముందు వీటినన్నింటినీ స్టడీ చేయాలి. ముందు వీటిని చదివితేనే మీకు మొత్తం తెలుస్తుంది అని భూమి చెప్పడంతో, చదివేస్తా అని ఆకాష్ చెప్తాడు. థ్యాంక్ యూ సో మచ్ అంటూ భూమి దండం పెడుతూ ఉంటుంది. కానీ అని ఆకాష్ చెప్పటంతో, కానీ ఏంటి అని భూమి అంటుంది. దానికి నేను ఒక చిన్న పనిలో ఉన్నాను, ఆ పని ఫినిష్ చేయాలి, తర్వాతే ఇది మొదలు పెడతాను అని ఆకాష్ చెప్పటంతో, ఏంటా పని అని భూమి అంటుంది. ఆకాష్ ఆ పని ఏంటి అన్నది సైగ చేసి చూపించటంతో, అమ్మో అని భూమి నోరు తెరిచేసి షాకింగ్గా వింటూ ఉంటుంది. మీ నాన్న తాగుతారని నాకు తెలుసు కదా, వెళ్ళి మీరే తీసుకురావాలి ఇక్కడికి అని ఆకాష్ చెప్తాడు. శరచంద్ర ఆల్రెడీ హాల్లో కూర్చొని ఫుల్లుగా మందు కొడుతూ ఉంటాడు. ఆకాష్ డిమాండ్ చేయటంతో భూమి చప్పుడు చేయకుండా హాల్లోకి వస్తుంది. శరచంద్ర మందు బాటిల్ అన్నీ అక్కడే పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎవరూ చూడలేదు కదా అని భూమి అనుకుంటూ ఆ మందు బాటిల్ రేని మొత్తం కూడా ఆకాష్ దగ్గరికి తీసుకురాగానే, సూపర్ సూపర్ భూమి గారు అంటూ గ్లాస్లో పోసుకొని ఫుల్లుగా మందు కొడుతూ ఉంటాడు. భూమి అయితే చాలా విసుక్కుంటూ ఏంటి ఇతను అని చూస్తూ ఉంటుంది. ఆకాష్ అలా మందు కొడుతూ ఉంటే నక్షత్ర, అపూర్వ ఇద్దరు కిటికీలో నుంచి చూస్తూ ఉంటారు. అమ్మో అమ్మో, నువ్వు చెప్పింది నిజమేనే, వీడు మందు తాగుతున్నాడు, వెంటనే మీ నాన్నకు చెప్పి మీ నాన్నని ఇక్కడికి తీసుకువస్తాము అని అపూర్వ, నక్షత్ర శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి శరత్చంద్రని తీసుకువస్తూ ఉంటారు. ఫుల్లుగా మందు తాగేసిన ఆకాష్ ఉన్నట్లుండి స్పృహ కోల్పోయి బెడ్పై పడుకొని మంచి నిద్రపోతూ ఉంటాడు. అయ్యో, ఇప్పుడేంటి ఇతను ఇలా పడిపోయాడు, ఇలా నిద్రపోతున్నాడు అని భూమి తల పట్టుకుంటుంది. ఆకాష్ గారు లేవండి అని భూమి పిలుస్తుంటే, అప్పుడే శరత్చంద్ర డోర్ దగ్గరికి వచ్చి, భూమి నిన్నే పిలుస్తుంది, డోర్ తెరుస్తావా ఏంటి, వినపడట్లేదా అని అరుస్తూ ఉంటాడు. బాగా పిలువు బావా అని అపూర్వ, నక్షత్ర వెనకాలే నిలబడి చూస్తూ ఉంటారు. అయ్యో, ఇప్పుడు నాన్న పిలుస్తున్నాడు, ఈ ఆకాశము ఇలా తాగేసి పడిపోయాడు, ఇప్పుడు డోర్ ఓపెన్ చేస్తే ఇంకేమైనా ఉందా, ఇప్పుడు ఏం చేయాలి అని భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది.